వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా కూడా మీకు అందరికీ కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల్లో, అలాగే మనతో కూడా ఈ పార్టీ అనేది కూడా స్థాపించబడిన విషయం కూడా, జగన్మోహన్ నాయకత్వంలో స్థాపించబడిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. కేవలం అధికారం మాత్రం పంచుకోవడానికో, అధికారాన్ని కూడా హస్తగతం చేసుకోవడానికో, ఈ రాష్ట్రాన్ని మాత్రమే పరిపాలించడానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా స్థాపించబడలేదు. ఒక అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కూడా, ఎలా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని పోయాడో, అవకాశం వచ్చినప్పుడు ఆ ఆశయాలను కూడా కొనసాగిస్తూనే ఆ ఆశయాలను కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి, ఈ రాష్ట్రము అభివృద్ధి చేస్తూనే, ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వారు అంటే బలహీన వర్గాల వాళ్ళు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కూడా సమాజంలో కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి ఈ పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థాపించబడింది. ఆ రోజు మనం అధికారంలో రాకపోయినా కూడా వాటి కోసం కూడా ప్రతిపక్షంలో కూడా పోరాటం చేశాం. అధికారంలో 2019లో ప్రజల యొక్క విశ్వాసంతో, నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు కూడా ఈ రోజు ఎలా పరిపాలించబడిందో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు కానీ కేవలం సమాజ స్థాపన అంటే, లేకపోతే అన్ని కులాలను కూడా ముందుకు తీసుకోపోవడం, ముఖ్యంగా బలహీన వర్గాలను ముందుకు తీసుకోపోవడం అంటే ఆర్థికంగా మాత్రమే కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మాత్రమే ప్రణాళిక రూపొందించలేదు. బలహీన వర్గాలకు అవకాశం కల్పించిందే కాదు, ఈరోజు అనేక రకాల కూడా, అంటే స్థలంలో కింది వరకు కూడా, అంటే స్థానిక సంస్థల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా బలహీన వర్గాలు కూడా ప్రత్యేకంగా కూడా జనరల్ సీట్స్ అయినా కూడా, ఒకప్పుడు జనరల్ సీట్స్ లో మాత్రమే బీసీలు కానీ ఎస్సీలు మాత్రమే ఎస్సీల స్థానంలో మాత్రం ఉండేవారు. అటువంటిది కాకుండా కూడా స్థానిక సంస్థల దగ్గర నుంచి పై వరకు కూడా మధ్య వర్గాలు కూడా కూర్పు చేసింది కూడా అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి లేదని చెప్పేసి దాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశం జరిగింది, దిగ్విజయంగా జరిగింది. రాష్ట్రంలో 15 జిల్లాల్లో చేశాం. ఎక్కడికి వెళ్ళినా దళితులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఏ పథకం రావటం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 30 పథకాలు తీసిపడేసి సూపర్ 6 పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. దానిలో మాకే ఎక్కువ నష్టం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే ఒక సంవత్సరానికి 13,000 కోట్లు, 5 సంవత్సరానికి కేవలం మాలామాదిగ రెల్లి కులస్తులకు 70,000 కోట్లు వచ్చినాయి ఆ పథకాల ద్వారా. ఇప్పుడు ఆ పథకాలు రావటం లేదు. వాళ్ళు ఇస్తున్న సూపర్ 6 పథకాలు అన్నవి బోగస్, ఒక పథకం రావటం లేదు. ఈ రోజున కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రాణాలని పణంగా పెట్టి ప్రాణాలను హరిస్తున్న ఈ దుర్మార్గ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గద్దె దిగ్గాలంటే మేము సంస్థాగతంగా పటిష్టంగా ఉండాలని జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా దళిత సామాజిక వర్గంలో మంచి పట్టుంది, వారి పట్ల అమితమైన ప్రేమ ఉంది. ఈ రోజున మా మీద దాడులు జరుగుతున్నాయి, సంఘ బహిష్కరణలు జరుగుతున్నాయి. స్వయాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలోనే మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని సంఘ బహిష్కరణ చేశారు. రాయలసీమ ప్రాంతంలో పత్తికొండ లాంటి గ్రామంలో మాదిగ సామాజిక వర్గం ఆడవాళ్ళని రేప్ చేయబోతే అక్కడ తిరుగుబాటు జరిగితే ఈ రోజు వరకు ఆ గ్రామంలో నుంచి మాదిగలను వెళ్ళేశారు. అంటే ఓ పక్కన సామాజిక అన్యాయం, ఇంకో పక్క రాజకీయ అన్యాయం. ఇవ్వాల్సిన మంత్రి పదవులు జగన్మోహన్ రెడ్డి గారు 5 మంత్రి పదవులు ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం 2 మంత్రి పదవులు ఇచ్చింది. ఆర్థికపరమైన నష్టం చేస్తున్నారు. మా పథకాలన్నీ తీసేశారు. చంద్రబాబు నాయుడు భావాజాలమే దళిత వ్యతిరేక భావాజాలం. అందుకే ఓ 1,00,000 మందితో జగనన్న దళిత ఫోర్స్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఊరు వాడ పోరాటాలు మొదలు పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తాం.